Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఈ ఉదయకాల సంబంధు యెషయా గ్రంథము 45వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. లోకంలో జనములను మనం జయించాలంటే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మనము జనములను జయించగలుగుతాం. జనం అంటే మనుషులను జయించడానికి మానవ బలముతో మనం ఏమీ చేయలేమండి. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు తన హస్తాన్ని మనకు తోడుగా ఉంచినప్పుడు మనుషులందరినీ కూడా మనం జయించే అవకాశం ఉంటుంది. గమనించండి, ఈ యొక్క ఉదయకాల సంబంధం గమనించినట్లయితే, పూర్వకాలమందు మన పితరులు, రాజులు వారు యుద్ధాలు చేస్తూ వచ్చినప్పుడు, వారు ఇతర రాజ్యాలపై మరి యుద్ధమునకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ జయించడానికి ఆ రాజ్యాల మీద మానవ బలంతో వెళ్ళినటువంటి వారంతా కూడా ఏమాత్రం జయాన్ని పొందుకున్నట్టుగా మనం చూడలేం. ఎందుకంటే వారు దేవుని బలాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే వారి జీవితాల్లో యుద్ధంలో గెలిచి వచ్చినటువంటి అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. దావీదు చేసిన ప్రతి యుద్ధంలో గెలవటానికి కారణం దావీదుకి దేవుని హస్తం తోడుగా ఉంది. యెహోషువ యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. యెహోషువ ఎంతగానో యుద్ధాలు చేస్తూ వచ్చేవాడు. యెహోషువకి ధైర్యపరిచి యెహోషువకి తన హస్తాన్ని తోడుగా ఉంచింది దేవుడే. కనుక ఈ లోకంలో మనం జనములను జయించడానికి తన కుడి చేతిని ఎప్పుడైతే మనం పట్టుకుని ఉంటామో, దేవుడు ఎప్పుడైతే మన కుడి చేతిని పట్టుకుని ఉంటాడో అప్పుడు మన జయ జీవితాన్ని అనుభవించగలుగుతాం. అందుకే నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. నడికట్లు విప్పేసేస్తాడు, తలుపులు తీస్తాడు అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిస్తున్నాడు. కనుక కోరేషు యొక్క జీవితంలో దేవుడు ఏం చేయబోతుంటున్నాడో చెప్తుంటున్నాడండి. దేవుడు ద్వారాలు తెరిస్తేనే అనేకమైన కార్యాలు మన జీవితంలో జరిగించబడతా వస్తాయి. ఈరోజు నీ జీవితంలో కొన్ని ద్వారాలు దేవుడు మూసివేసేసాడము. దేవుడు మూసివేస్తే మనం ఎంత ప్రయత్నం చేసినా ద్వారాలు తెరవబడవు. దేవుడు తెరిస్తే ఆ ద్వారాలు, మనుషులు ఎంతమంది మనకి ఆ ద్వారాలు మూసివేయాలని ప్రయత్నం చేసినా దేవుడు తెరిచి ఉంచినప్పుడు ఆ ద్వారాలు తెరవబడతాయి. అటు రీతిగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. నడికట్లు విప్పేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు, అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదని అంటున్నాడు. ఏ తలుపులు కూడా మూయబడకుండా తెరిచి ఉంచుతాడండి. ఒక క్రొత్త కార్యాల్లోకి, క్రొత్త అనుభవాల్లోకి మనం వెళ్ళాలంటే దేవుడు ద్వారాలు తెరవాలి. దేవుడు తలుపులు తెరిచి ఉంచితే మన జీవితంలో అనేకమైన కార్యాలను మనం ముందుకెళ్ళగలుగుతాం. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేయగలుగుతూ అన్ని విధాలుగా మనల్ని బలపరుచుకుంటూ వస్తాడు. కోరేషుతో చెప్తున్న మాట, అభిషేకించబడిన కోరేషుతో దేవుని యొక్క విషయాలు మనకు తెలియపరుస్తుంటున్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. చూడండి, మెట్టగా ఉన్న స్థలాలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు సరళం చేస్తానంటున్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టెదను. కనుక మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలు సరళం చేయబడతా వస్తాయి. జెరుబ్బేలు ఎదుర్కోవటానికి ఏమాత్రపు దానం నువ్వు చదును చేయబడతావని రాయబడతా వచ్చింది. అంటే మన జీవితంలో ఏర్పడే ఆటంకాలు, అడ్డంకులు, ఇత్తడి తలుపులు, ఇనప గడియలు ఎన్నో ఉంటాయి. ఎన్ని రకాలైనటువంటి ఇత్తడి తలుపులు ఏం చూపిస్తున్నాయి అంటే బలమైనటువంటివి మనకు అడ్డంకులు వస్తాయి. ఇనుప గడియలేసి నిన్ను బిగించి నిన్ను బంధించినట్టుగా అయిపోతుంది నీ జీవితం. అలాంటి పరిస్థితులు ఎన్నో నీ జీవితంలో తలెత్తినప్పుడు
అలాంటి వాటినన్నిటినీ దేవుడు సరళం చేసే కొలది నీ జీవితం ఎంతో స్మూత్గా ఆశీర్వాదకరంగా ముందుకెళ్ళగలుగుతావు. అంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అపవాదిని జీవితంలో ఎన్నో రకాలైన ఆటంకాలను కలగజేస్తా నీ జీవితంలో శత్రువు తీసుకొచ్చే ప్రతి అవరోధాలను జయించాలంటే దేవుడే వాటిని సరళం చేసుకుంటా, దేవుడు వాటిని పగలగొట్టి, దేవుడు వాటిని విడగొట్టేసేసి, దేవుడు ఆ తలుపులను తెరిచి ఉంచి ఎప్పుడైతే నీకు అన్ని విధాలుగా సహాయం చేసుకుంటూ వస్తాడో అప్పుడు నీ జై జీవితాన్ని అనుభవించగలుగుతామండి. నిజంగా మన అందరి జీవితాల్లో దేవుడు కోరేష్కి ఇచ్చిన జై జీవితాన్ని మనకి ఇవ్వాలని ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా కోరుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేయటానికి పేరు పెట్టి మనల్ని పిలిచి ఉన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. కనుక దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడన్న సంగతి మనకు తెలియటానికి దేవుడు చేసే అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడండి. కనుక ఆ యొక్క నిధులు, చాలామంది అంటూ ఉంటారు భూమిలో నుంచి కొన్ని నిధులు బయటకు వస్తాయని. అవును, అంధకార స్థలాల్లో దేవుడు కొన్ని నిధులను దాచి ఉంచాడు దేవుని ప్రజల కొరకు. రహస్య స్థలములందు ఉంచబడినటువంటి మరుగైన ధనం, కంటికి కనబడని ధనం, మరుగైన ధనం, దేవునికి మాత్రమే తెలిసిన ధనం ఈ లోకంలో ఉన్నదండి. కనుక ఆ మరుగైన ధనాన్ని తీసుకొచ్చి నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. చాలామంది ఆశీర్వాదకరంగా దేవుని హస్తం తోడుగా ఉండి దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తుంటున్నప్పుడు ఆ ధనం ఎటు నుంచి వస్తుందా అని ఎంతోమంది ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు దేవుడే ధనాన్ని ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు ధనాన్ని? మరుగైనటువంటి ధనం, రహస్య స్థలముల యందు అంధకార స్థలములో దాగి ఉన్నటువంటి ధనాన్ని తీసుకొచ్చి కోరేష్కి ఇస్తానని చెప్పినట్లుగా నీకు కూడా ఇస్తాడు దేవుడు. ప్రియులారా, అలాగున దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకొరకే నేను దేవుడు పిలిచాడు. ఎందుకు ఇస్తాడు నీకు అలాంటి ధనం అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో, దేవుని యొక్క శక్తి ఎటువంటిదో నీవు తెలుసుకోవాలనే ఉద్దేశం దేవుని కలిగి ఉన్నాడు. అందుకే ఈ లోకంలో మనకు ధనం ఇవ్వాలి, ఎందుకు మనకు అంధకార సంబంధమైనటువంటి ఈ యొక్క ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చి మనకి ఇవ్వాలంటే సముద్ర వ్యాపారాన్ని తీసుకొచ్చి మన వైపు ఎందుకు తిప్పాలి? ఒక చోట రాస్తాడు, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పుతానంటాడు. సముద్ర వ్యాపారం మన వైపు ఎందుకు తిప్పాలి? నిధులను తీసుకొచ్చి మనకెందుకు ఇవ్వాలి? ఎందుకు మనకు ఆ ధనమంతా తీసుకొచ్చి ఇస్తుంటున్నాడంటే కేవలం మనం దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని. కేవలం మనం మాత్రమే దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవటం కాదు, ఈ దేవుని యొక్క గొప్పతనం సర్వలోకానికి మనం తెలియపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నా సేవకుడైన యాకోబు నిమిత్తం, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నీకు పేరు పెట్టి నేను పిలిచి తిని. దేవుడు ఎందుకు మనల్ని పేరు పెట్టి పిలుచున్నాడు? యాకోబు నిమిత్తం, ఇశ్రాయేలు నిమిత్తం మనలందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తుంటున్నాడు. ఇప్పుడు దేవుడు కోరేషుని పిలుస్తుంటున్నాడు. కోరేషుని పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తుంటున్నాడు. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. లోకంలో ఎంతో సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే దేవుని గురించిన పరిపూర్ణమైన అవగాహన లేని బలహీనమైన స్థితి మనం కలిగి ఉంటున్నాం. నీవు నన్ను ఎరుగటలేదు అంటే, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం తెలుసుకున్నాం కానీ పరిపూర్ణంగా దేవుణ్ణి మనం గుర్తెరగట్లేదు. ఎంత మేరకు మనం ఒక మనిషిని మనం అర్థం చేసుకోవడానికి ఎంత సాంగత్యం అవసరమో తెలుసా? ఏ వ్యక్తులు మనకు అర్థం కారో ఒక్కోసారి ఇతర వ్యక్తులతో మనం సహవాసం చేయాలంటే ఆ సహవాసంలో లోతైనటువంటి సహవాసం, లోతైన సాన్నిహిత్యం ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళకు మాత్రమే మనం పూర్తిగా అర్థం కాగలుగుతాం. ఎవరైతే మనం సరైన సాంగత్యం ఉండదో మనుషులను ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వారి మధ్య లేని సహవాసం లేకపోవటాన్ని బట్టి మనం వారిని ఎరుగులేం, వారిని గుర్తెరగలేం, వారి జీవన విధానాన్ని గ్రహించలేం, వారి ఆలోచన విధానాన్ని కూడా గ్రహించలేం. అయితే దేవుని గురించి కూడా ఎప్పుడు తెలుసుకుంటామో తెలుసా? పరిపూర్ణంగా ఎవరైతే దేవుడితో సాన్నిహిత్యంగా దేవుడితో ఎక్కువగా గడుపుతుంటారో అట్టివారు మాత్రమే
దేవుణ్ణి ఎరగగలుగుతారు. అయితే దేవుడు ఒక మాట చెప్తుంటున్నాడు, నువ్వు నన్ను ఎరగట్లేదు, అయినా నీకు బిరుదులు ఇస్తాను అంటున్నాడు. దేవుని వాక్కును చూస్తుంటే బిరుదులు అంటే ఏంటండి? స్పెసిఫిక్గా మనకి కొన్ని బిరుదులు అంటే అవార్డ్స్ లాంటివి. ఇప్పుడు లోకంలో ఏదైనా కొంతమంది ఏదైనా కార్యాలు చేసినప్పుడు వారిని గవర్నమెంట్స్ కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు, గుర్తింపు. అలాగనే మన జీవితంలో కూడా కొన్ని బిరుదులు దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతుంటున్నాడు. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే తూర్పు నుండి పడమటి నుండి ఎటు దిక్కు నుంచి చూసినా ఆయనే దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించాలనే ఉద్దేశం. అందుకే నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. ఈ రోజున మనల్ని ఎవరు ప్రిపేర్ చేశారండి? ఎవరు ఆయన బిడ్డలుగా మనల్ని చేస్తూ వచ్చారు? కొన్నిసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ అంటాం. అంటే దేవుని కొరకు మనం ప్రిపేర్ అయినట్టుగా, మనం సిద్ధపడినట్టుగా భావించుకుంటాం. నిన్ను నన్ను మనల్ని ఎవరు కూడా మనుషులను మనల్ని మనం ప్రిపేర్ చేసుకోలేదు, మనల్ని మనం ఎవరు సిద్ధపరచుకోలేదు. దేవుడు మాత్రమే మనల్ని అందరినీ సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆయన పని కొరకు, ఆయన కొరకు నువ్వు ఒక సాధనంగా ఉండాలని, ఆయన కొరకు ఈ ప్రాంతాల్లో నువ్వు ఒక సాక్షిగా ఉండాలని, భూదిగంతముల వరకు నిన్ను ఆయన వాడుకోవాలని, ఆయన మహిమ నిమిత్తం నిన్ను నిలవబెట్టాలని, నీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసి చూపించాలని, నీ ద్వారా ఆ నిధులను ఓపెన్ చేసి ఆ యొక్క రహస్యమందున ధనాన్ని నీకు ఇచ్చి, నిన్ను హెచ్చించి, నిన్ను ఉన్నత స్థితిలో తీసుకొచ్చి, నీ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి, నీకు బిరుదులు ఇచ్చి, నిన్ను ఘనపరిచి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలనే ఉద్దేశంతో నిన్ను ఆయనే సిద్ధపరిచాడు. ఎంత అద్భుతం ఈ మాట! ఈరోజున మనల్ని మనం సిద్ధపరచుకున్నామని అనుకుంటున్నాం. దేవుడు మనల్ని సిద్ధపరిచాడు తప్ప మనల్ని మనం ఎవ్వరం కూడా సిద్ధపరచుకోలేదు. దేవుడు సిద్ధపరిచి ఏమంటున్నాడు తెలుసా? మనం ఎరగకపోయినప్పటికీ యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేడని, అలాగే నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేసిన వాడను నేనే అని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, సమాధానకర్తను, కీడును కలగజేయవాడను యెహోవాను నేనే అని, వీటన్నిటినీ కలగజేయవాడను నేనే. చూడండి, ఒక కీడు కలగజేయాలన్నా, సమాధానం మన జీవితంలో కలగజేయాలన్నా అన్నిటినీ ఎవరు కలగజేస్తుంటున్నారు? దేవుడే కలగజేస్తుంటున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం సమాధానం కోల్పోయినప్పుడు, అయ్యో సమాధానం కోల్పోయారు, మనం ఏదో పొరపాటు చేసి ఉంటాం. దేవుడు కొన్నిసార్లు మన నుంచి కొంతమందిని అసమాధానంలో తీసుకెళ్ళి సమాధానం కలగజేయాలన్నా, అసమాధాన స్థితిలోకి తీసుకురావాలన్నా దేవుడు చిత్తం లేకుండా ఏది జరగదు. కనుక కీడు చేయాలన్నా, నీ జీవితంలో ఎవరైనా కీడు చేయాలంటే దేవుడు అనుమతి లేకుండా కీడు జరగదు. మేలు జరగాలంటే దేవుడు అనుమతి లేకుండా మేలు జరగదు. నీకు సమాధానం కావాలంటే దేవుడు అనుమతి లేకుండా సమాధానం రాదు. నీకు సమాధానం దూరం అయిపోవాలంటే దేవుడు అనుమతి లేనప్పుడు అసమాధానం వచ్చేస్తుంది. కనుక ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఆయన మాత్రమే చేయగలడు. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షం వర్షించుము, భూమిని నెరలు విడిచి రక్షణ ఫలించినట్టు భూమి నీతిని మొలిపించునుగాక. చూడండి, నీతిని కురిపించేది ఆయనే, మహావర్షాలను కురిపించేది ఆయనే. అంతరిక్షానికి ఆజ్ఞాపించి ఒక వర్షం కురవమని చెప్పినప్పుడు మహావర్షం కురుస్తుందండి. ఎందుకంటే దేవుడు మాట చొప్పున సమస్త సృష్టి నడిపించబడతా ఉంది. భూమి నెరల విడవమన్నప్పుడు నెరల విడుస్తుందండి, విడిచి రక్షణను ఫలించమని భూమికి ఆజ్ఞాపిస్తే అంటే భూమి ద్వారా రక్షణ మానవులకు వస్తుంది అంటున్నాడు. కనుక రక్షణ మనం ఎవరోమో పోయి ఇతరులకు రక్షణ ఇవ్వాల్సిన పనిలే. దేవుడు భూమిని నెరల విడిచి ఏం చేస్తాడు? దానిలోంచి రక్షణని ఫలింపజేసి ప్రతి మనిషిని రక్షణలోకి నడిపిస్తాడండి. అంత శక్తిమంతుడు. కనుక సమస్తం ఆయన కలగజేసి ఉన్నాడండి. మంటికొండ పెంకుల్లో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. కనుక మనం ఎవరమో తెలుసా? ఒక మంటి కొండ ఉంటే ఆ కొండలో ఒక పెంకు లాంటి జీవితం మంది. అలాంటి ఒక పెంకుమై ఉండి ఒక్కోసారి దేవుడిని ఏం చేస్తామో తెలుసా? మనల్ని ఇంత సృజించిన దేవునితో ఒక్కోసారి వాదిస్తాం. జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీకేమి చేయుచున్నావని అనదగునా? ఒక జిగటమన్నును తీసుకొని దానికి ఒక రూపురేఖలు ఇచ్చినటువంటి సృష్టికర్త యొద్దకు వచ్చి నువ్వు నన్ను ఏం చేస్తున్నావు అని అంటే ఏమనిపిస్తుంది తయారు చేసేటువంటి వ్యక్తికి? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? చేతులు లేవంటే ఎంత బాధేస్తుంది. చేతుల్లోనే అసలు రూపొందించేది.
మనల్ని సృజించింది ఎవరు? ఆయన చేతులే, ఆయన హస్తాలే. కానీ ఆయన హస్తాలతో మనల్ని సృజించి ఆయన హస్తాలతోనే సమస్తమును కలగజేస్తుంటున్నటువంటి దేవుణ్ణి కొన్నిసార్లు మనం అంటామంట, నువ్వు నాకు ఏం చేశావు, నువ్వు నన్ను ఏం చేస్తుంటున్నావు, నా జీవితంలో ఏం చేశావని నిన్ను ఆరాధించాలి అని చాలాసార్లు మనం ఎన్నో రకాలుగా దేవుని ప్రశ్నించేవారు ఉంటాం. మనం ఉన్నదేమో ఒక పెంకులాగా, మనం ఉన్నది జిగట మన్నులాగా. కానీ ప్రియులారా, ఆ జిగట మన్నుకు రూపురేఖలు తీసుకురావడానికి ఆయన హస్తాలు ఎంత కృషి చేస్తే మనం ఈ స్థితిలో ఉంటున్నామో దాన్ని మనం గ్రహించలేని వారు ఉంటాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవేమి కనుచున్నావని తన తండ్రితో చెప్పు, వానికి శ్రమ. ఎందుకు కన్నావు, ఏం కన్నావు, గర్భం ధరించిందేమి అని స్త్రీతో చెప్పు, వానికి శ్రమ. కొన్నిసార్లు మనం అంటాం, నన్ను ఎందుకు కన్నారు, నన్ను ఎందుకు సృజించారు, నన్ను ఎందుకు ఇలా తయారు చేశారు, నా జీవితం ఏంది ఎట్లా అయిపోయింది, నా బ్రతుకేంది ఎట్లా అయిపోయింది, నా స్థితి ఏంటి ఎలా అయిపోయింది, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం ఎట్లా మారిపోయింది అంటే దేవుడు ఎందుకు ప్రేమించి తయారు చేశాడు తెలుసా? నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేయటం కోసం, నీ జీవితం ద్వారా ఎంతో ఘనత రావటం కోసం నిన్ను దేవుడు ఏర్పరచుకుంటే ఈ రోజున మనం అందరం ఎలా తలుస్తుంటున్నామంటే, ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి తలంపులు రాకూడదండి. ఎవ్వరికి కూడా ఇలాంటి తలంపులు రాకూడదు. నేను ఒక జిగట మన్నుని, నేను ఒక పెంకు లాంటి వాడినయ్యా. నా జీవితంలో తండ్రి, నేను ఒక గర్భములోంచి పుట్టినది మొదలు నీవే నన్ను సృజించావయ్యా, నాయన తల్లి గర్భములోంచి నన్ను పుట్టించినది నీవేనని చెప్పి గుర్తిరిగి, ప్రియులారా, నాకు ఇచ్చిన జీవితం ద్వారా నాకు ఏమాత్రం సంతోషం లేదని విచారపడుతూ, దిగులు పడుతూ, దేవుణ్ణి ప్రశ్నించే విధంగా, వాచ్యమాడే విధంగా మన బ్రతుకులు ఉండకుండా దేవుని పాదాల చెంత అత్యధికంగా కనిపెట్టి, దేవా నీవు నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏమైనదో అది నాకు బయలుపరచయ్యా, నన్ను ఉన్నత స్థితిలోకి తీసుకురాయ్యా అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంతకు వస్తావో దేవుడు నిన్ను ఆత్మీయంగా అన్ని విధాలుగా బలపరచడం ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రాగల వాటన్నిటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారులను గురించి, నా హస్తకార్యములు గురించి నాకే ఆజ్ఞాపింతురా. కొన్నిసార్లు దేవుని బిడ్డలు కొన్నిసార్లు ఏం చేస్తామంటే లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. మన ఆత్మీయంగా మనల్ని ఎవరైతే మనకన్నా ముందుండి నడిపిస్తుంటున్నారో వారిని కూడా మనం ఆజ్ఞాపించడం ప్రారంభిస్తుంటాం. అది చాలా పెద్ద తప్పండి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఆజ్ఞాపించకూడదు. మనకన్నా స్పిరిచువల్గా ముందుండి మనల్ని నడిపిస్తున్న వారిని మనం ఆజ్ఞాపించే స్థాయికి గర్వముగా ప్రవర్తించడానికి మనం ఎప్పుడు కూడా ముందుండకూడదు. తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి దేవుని బిడ్డలారా ఉండకూడదు. కొన్నిసార్లు మనం ఎలా అయిపోతామంటే మనకు తెలియకుండానే మన జీవితంలో ఏమవుతుందంటే ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఆజ్ఞాపించటం చూడండి, దేన్ని కూడా మనం ఆజ్ఞాపించకూడదండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త యెహోవా సెలవిచ్చు, రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా. భవిష్యత్తు ఆయనది, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. సమస్తం ఆయన చేస్తాడు. భవిష్యత్తులో మీరు ఎట్లా చేయండి, అట్లా చేయండి, ఎట్లా చేయండి అని దేవుడికి మనం చెప్పగలుగుతామా? దేవుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. దేవుడు ఎలా ఉండాలనుకుంటే అలానే నడిపిస్తాడు. దేవుని యొక్క ఆలోచన విధానం ఏదైతే అదే చేస్తాడు. దాన్ని మనం అలాగ చేయండి, ఇలాగ చేయండి అని మనం చెప్పకూడదు. నా కుమారుల గురించి, నా హస్తకార్యముల గురించి నాకే ఆజ్ఞాపింతురా. దేవుని కుమారుల గురించి, దేవుడి హస్తకార్యాల గురించి, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు వాటిని కూడా మనం చెప్తే ఆయన చేస్తాడా? మనం చెప్పి ఆజ్ఞాపించి చేపిద్దామా? తప్పు కదా అట్లా అండి. దేవుని బిడ్డలారా, ఎవరికైనా మనం ఆజ్ఞాపించే స్థితిలో ఏమైనా వెళ్తున్నామా? అలాంటి మనసు మనలోకి ఏమైనా వస్తుందేమో ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇతరులను మనం ఆజ్ఞాపించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుని కోరిక ఏంటంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలండి, దేవుణ్ణి ఎరగాలి. అలాగే దేవుని యొక్క గొప్ప స్థితిని, ఆ ఉన్నత స్థాయిని మనం గ్రహించగలగాలండి. అప్పుడే మనం ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తాం. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితాన్ని ఎందుకు ఇట్లా చేశాడు అని చెప్పి ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాం. దేవుణ్ణి కూడా అవసరమైతే ఆజ్ఞాపిస్తుంటాం. నా లైఫ్ని ఎలా చేయ, నా ఆలోచన విధానం ఎలా ఉందయ్యా, నేను ఇలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నానయ్యా అని చెప్పి ఎన్నో సూచనలు, సలహాలు, ఆజ్ఞలు దేవుడికి జారీ చేసేవారుగా మన బ్రతుకుండకూడదు. దేవుడు అద్భుతకరుడండి. ఆయన పాదాల చెంతకు నువ్వు తగ్గించుకొని వస్తే నిన్ను ఎంత స్థాయిగానే హెచ్చిస్తాడు. నిన్ను ఎంత ఉన్నతంగా ఉంచాలన్న ఉన్నతంగా ఉంచుతాడు. నీ ఊహలకి, నీ ఆలోచనలకి, నీ తలంపులకి అంతనంత ఎత్తైన స్థాయికి దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. నీ జీవితంలో నువ్వు నీ లైఫ్ని ఎంతవరకు నిర్దేశించగలుగుతావు? ఇలా ఉంటే బాగుండని నీకు అంచనాలు ఉంటాయేమో, కానీ అంచనాలు మించి నేను హెచ్చించే దేవుడు,
నీ పట్ల కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. కనుక భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశం విశాలపరిచినాయి. భూమిని, ఆకాశం, నరులను అంతటిని ఆయన సృజించున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రభు పాదాలు చెంతకు వద్దామండి. దేవా, నేను నేను ఎరగలేకపోతుంటున్నానయ్యా. అయ్యా దేవా, కొన్నిసార్లు నేను నీకు ఆజ్ఞాపిస్తుంటున్నానయ్యా. దేవా, నా జీవితంలో నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు ప్రశ్నిస్తుంటున్నానయ్యా. నా బ్రతుకును సరిదిద్దు. అన్ని విషయాల్లో నీకు లోబడటం నాకు నేర్పించు. నా జీవన విధానాన్ని మార్చయ్యా. నన్ను బలపరచు. నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దమని దేవుని పాదాలు చెందకుని వస్తే నీ లైఫ్ ఎంత ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. బిరుదులు ఇస్తాడు, నిధులు ఇస్తాడు, ధనం ఇస్తాడు. దాచి ఉంచిన ధనం నీకు ఇవ్వటం జరుగుతుంది. నిన్ను ఎంతగానో బ్లెస్ చేస్తూ వస్తాడు. కోరేష్కి ఇచ్చిన వాగ్దానం ఈరోజు నీ జీవితంలో నెరవేరాలని కోరుకుందామండి. నా జీవితంలో కోరేష్ను బలపరిచినట్లుగా నన్ను నీవు బలపరచుము అని హృదయపూర్వకంగా నువ్వు అడిగినట్లయితే ఉదయకాల సంబంధం నీ జీవితంలో ఈ దినము నుండి అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ దినమే నీ జీవితంలో అద్భుతమైన మేళను దేవుడు చేసే విధంగా నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా చేసేస్తాడు. కనుక ప్రభు పాదాలు చెంతకొచ్చి ఉదయకాల సంబంధం ప్రభువుని అటు రీతిగా గణపరిచి మనంతరము కూడా ప్రభువుకు లోబడుతూ, ప్రభువుకు విధేయత చూపిస్తూ, మనల్ని మనం తగ్గించుకొని దీన మనస్కులమై బ్రతుకుతూ ఉన్నత స్థితిలోకి హెచ్చించబడలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.